పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు త్వరలో అందుబాటులోనికి రానున్నాయి. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం వేగంగా చర్యలకు ఉపక్రమించింది. పేదవాడి ఆకలి తీర్చే లక్ష్యంతో ₹5కే రుచికరమైన భోజనం అందించే సదుద్దేశంతో తెలుగుదేశం ప్రభుత్వం 2018లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టి చౌక ధరకు అన్నం, సాంబారు, కూర, పెరుగుతో భోజనం పెట్టే అన్నా క్యాంటీన్ల వద్ద నిత్యం వారిడి క్యూలు కనిపించేవి. గత ప్రభుత్వంలో వారి స్వార్థాలకు బలయ్యాయి. క్యాంటీన్లను 2019లో అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఆపేశారు. కొన్ని చోట్ల భవనాలను ప్రభుత్వ అవసరాలకు వినియోగించగా మరికొన్ని చోట్ల నిరుపయోగంగా వదిలేశారు. అయితే నేడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో శ్రీకాళహస్తిలోని అన్నా క్యాంటీన్లకు పూర్వ వైభవం రానుంది. ఈ నిర్ణయానికి పేదలు జై కొడుతున్నారు. ప్రభుత్వం త్వరలోనే వాటిని ప్రారంభించనుంది. ప్రభుత్వ ఆదేశంతో శ్రీకాళహస్తిలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సూచనల మేరకు శ్రీకాళహస్తిలోని 2 చోట్ల నిర్మించిన అన్నా క్యాంటీన్లను పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. శ్రీకాళహస్తిలోని ఆసుపత్రి రోడ్డు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ గతంలో శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్కు ఇవ్వడంతో ప్రెస్ క్లబ్ సభ్యులు వాటిని మరమ్మతులు చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇక అదేవిధంగా స్వర్ణముఖి నది కరకట్టపై ఉన్న అన్నా క్యాంటీన్ను గత ప్రభుత్వంలో సచివాలయం ఇవ్వడంతో దాన్ని సచివాలయంగా వినియోగించుకుంటున్నారు. అయితే నేడు ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని ఆదేశం రావడంతో వెంటనే వాటిని ఖాళీ చేయాల్సిందిగా సంబంధిత వ్యక్తులకు తెలియజేయడంతో వాటిని ఖాళీ చేసి శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి అందజేశారు. నేటి నుంచి పట్టణాల్లోని కమిషనర్లు, ప్లానింగ్ అధికారులకు పునరుద్ధరణ బాధ్యతలు అప్పగించారు. కొద్ది రోజుల్లోనే మళ్లీ అన్నా క్యాంటీన్లు పేదలతో కళకళలాడనున్నాయి. ఎవరైతే చూస్తున్నారో అందరూ కూడా వచ్చేసారి మరి అన్నా క్యాంటీన్లో ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా రుచి చేసి ఎట్లా ఉందో ఏముందో వాళ్ళ సజెషన్స్ కూడా మరి సోషల్ మీడియా త్రూ మన ట్విట్టర్ త్రూ అలానే మా పార్టీ ఆఫీస్లో కూడా మీరు